ఏలియా భక్తుడు ఏ ప్రార్థన చేశాడు? 2003, 2002, 2004 ఆ ప్రాంతంలో ఇదే ప్రార్థన నేను చేశా. అతిశయానికి నేను చెప్పట్లేదు, కానీ పట్టుకూటి కోసం సేవకు వచ్చిన వాళ్ళం కాదు. ఓ దర్శనం కలిగి మంచి చదువుకొని చక్కటి ఉద్యోగాలు చేస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఏదో చేయాలి, దేవుని కొరకు వేల కొలది ఆత్మలకు దీవెన కారణంగా ఉండాలి, ఓ మహిమ కలిగిన పరిచర్య చేయాలని ఎన్నో కళ్ళతో సేవలో అడుగుపెట్టా. ప్రారంభించిన 3-4 సంవత్సరాలు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఇంటద్దె నెల కట్టుకోలేక అనుభవించిన దారిద్రత ఇంత అంతా కాదు. సైతాన్ గాడు వచ్చి అన్నాడు, ఎంతకాలం మీరు సేవ చేసినా ఈ 20-30 మంది ఆత్మలతోనే మీరు ఉంటారు. ఆత్మలు సంపాదించడం మీ వల్ల కాదు, మీకు సొంత చర్చి లేదు. ఎంత సేవ చేసినా మీ బ్రతికింతే. అదే విచిత్రమో, సడన్ గా మధ్యరాత్రి 12-12:30 ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది. నేను పండుకున్న చాప మీద నుంచి సడన్ గా అలా కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఎందుకురా నువ్వు బ్రతికున్నావు? నువ్వు సేవ చేయలేవు, నీ బ్రతికింతే, నా మాటిను. అదిగో ఫ్యాన్ కనపడుతుంది కదా, చచ్చిపో. కొన్నిసార్లు భయం అనిపించి ఆ ప్రాంతంలో ప్రకాష్ అన్న అని ఒక అన్న ఉన్నారు. రాత్రి ఏంటంటే కొన్నిసార్లు ఆ అన్నని పిలిచి, అన్న నా దగ్గరే ఉండండి, నా దగ్గరే పండుకోండి. కొన్ని రాత్రుల పాటు అన్న నా దగ్గర పండుకోబెట్టుకునేవాడిని. ఓ మాట అంట, ఒకవేళ సైతాన్ గడి ప్రేరేపణకు లోబడి సేవ వృద్ధి పొందలేదు, ఎంత కష్టపడినా బ్రతికింతేలే అని వాడి ప్రేరేపణకు లోబడి ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ఈ మహిమ కలిగిన సేవను నేను కన్నులారా చూడగలిగేవాడినా? తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండటాన్ని బట్టే ఈరోజు ఎంత పరిచర్య దేవుడిచ్చాడో చెప్పమంటారా? శక్తికి మించిన సేవ దేవుడు మాకు అప్పగించాడు. ఇంత గొప్ప ప్రణాళిక నా పట్ల దేవునికి ఎలా ఉందో, చెల్లి నీ మీద కూడా దేవుని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఈరోజున్న కష్టాన్ని చూడకో, ఈరోజున్న నిందను చూడకో, ఈరోజు ఎదురైన అవమానాన్ని చూడకో, ఈరోజు మానసికంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూడకో. నా బ్రతికింతేలే, రెక్కాడిన డొక్కాడిన దీనస్థితేలే, ఇక నా జీవితకాలం అంతా ఈ పేదరికం, ఈ దారిద్రత, ఈ అసమాధానం అనుభవించాలి, నా బ్రతికింతేలే అని అనుకోకు. ఒక రోజు రాబోతుంది, నీ ఊహల్లో కూడా అందని ఉన్నతమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు.